ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మనమందరం బాగున్నాం. ఆయన వాక్య లేఖనాలు ఆయన చిత్తానుసారం మనం ధ్యానించుకుంటున్నాం కనుక మనం అందరం బాగున్నామని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు గడిచినటువంటి అనేక దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేక ఈ యొక్క సంవత్సరము ప్రారంభంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన గుర్తు చేసుకుంటూ యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ప్రతి నెల కాపాడుతున్నాడు. ఇది 3వ నెలలో కూడా మనం అడుగు పెట్టినటువంటి పరిస్థితిలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా 4వ నెలలోకి మనం ప్రవేశించబోతున్నాం. అంటే దేవుని యొక్క కాపుదల మనతో ఉండి మనల్ని దినములు, నెలలు, వారాలు, సంవత్సరములు, సంవత్సరాంతములు, దశాబ్దములు, శతాబ్దములు దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన మన తోడు నడిపించి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి విషయాన్ని వాక్య లేఖనాల ద్వారా మనల్ని రుజువుపరుస్తూ మనం నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, వాక్యం ఎంత ప్రాముఖ్యమో మానవుని జీవితంలో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. వాక్యానికి వస్తే మనము అనేక మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదంటే అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ పుస్తకమే. ఇది ఎంతో సంతోషకరమే. అయితే అందులో ఒక దుఃఖమైనటువంటి విషయం ఏంటంటే, చదవబడేది మాత్రం బైబిల్ కాదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఆ బైబిల్ కొంటున్నారే తప్ప చదవడం లేదు. అదే రకంగా క్రైస్తవులే కాదండి, నేను అనేక మందితో సంభాషిస్తున్నప్పుడు ఆ మాటల ద్వారా తెలియజేయబడినటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటన ఏంటంటే, పాస్టర్లు అనబడేటువంటి వారు, నేను సేవ చేస్తున్నాను అనేటువంటి వారు బైబిల్ని పూర్తిగా చదవడం లేదండి. ఆది కాండం నుంచి ప్రకటన దాకా చదివినటువంటి దాఖలా చాలా తక్కువ ఉన్నది. తక్కువ శాతం మంది మాత్రం చదువుతున్నారు. అంటే బైబిల్ చదవడం దేనికంటే వాక్యం చెప్పడానికి వెతుకుతారు అంతే తప్ప బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితం గురించి తెలియజేస్తాడు, మన భవిష్యత్తు గురించి తెలియజేస్తాడు అనేటువంటి విషయమే చాలా తక్కువ. అదే విషయానికి వస్తే ప్రార్థన చేసేటువంటి వారు, మనం ప్రార్థన గురించి చూస్తున్నాం కదా. ఇందులో ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటువంటి వారు తన కొరకు, తన స్వలాభం కొరకు, తన యొక్క ఆశలు నెరవేర్చడానికి కోసం మనకు కావాల్సిన వాటిని దేవుడి దగ్గర అడుగుతూ, అర్జీలు పెట్టే విధంగా దేవుడి దగ్గర అడుగుతున్నటువంటి ఈ విషయాన్ని మనం చూస్తాం. అయితే బైబిల్ ప్రకారంగా అలా ప్రార్థనలు చాలా తక్కువే. అలా చేయడము అంత 100% కరెక్ట్ కాదు. మనకు అవసరతలు దేవుడు తెలుసు. దేవుడు చెప్తాడు, మీరు ఎంతో శ్రేష్టమైన వారు, మీ అవసరతలు నేను తీరుస్తానని దేవుడు యొక్క వాక్యము సెలవుస్తుంది. అయితే ఒక మాట, ఇదివరకు మనం ప్రార్థన గురించి ధ్యానిస్తూ వచ్చాం కదా. ఈ ప్రార్థన ప్రభు ఎలా చేశారో మనం చూసాం. అంటే ఈ ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలనేటువంటి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 23వ వాక్యంలో రాయబడుతుంది, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరమవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమున మీకు బోధింతును. అంటే ఇక్కడ మనం చూస్తే, నేను ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధము పాపం చేసిన వాడు నగుదును. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే, ఇక్కడ సమూయేలు అంటున్నాడు ఇతరుల కొరకు, అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపం అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రార్థన చేసేటువంటి యొక్క విధానంలో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? మన కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంఘాలు ఉన్నాయి, నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ సంఘంలో ఉండే వారి కొరకే, వారి యొక్క విజ్ఞాపన కొరకే, వారి చుట్టూ వారికి సంబంధించినటువంటి సంఘాల కొరకే ప్రార్థన చేసుకుంటారు. ఇది పాపం. దేవుని యొక్క వాక్య లేఖనాల ప్రకారము మేము మీ కొరకు, అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి విధానాన్ని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. సమూయేలు చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేయకుండా మానుట పాపం అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దామా? మన జీవితంలో ఎలా పరిస్థితుల్లో మనం ఉన్నామో ప్రార్థన చేద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. రాబోయే దినాల్లో ధ్యానించుకుందాం. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, అలా చేసిన వారు ఎలా ఆశీర్వదింపడ్డారు మనం చూసి ధ్యానించుకొని దేవుని యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. యుగాలు ఆయనతో జీవించేటువంటి ఒక జీవితాన్ని మనం పొందుకోబోతున్నాం. అలా మనం జీవిద్దామా? ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్దామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే తండ్రి ఈ వాక్యాన్ని విన్నారో, తన జీవితంలో వాక్యం చదివేవారు మాత్రమే కాకుండా తండ్రి వాక్యాన్ని తండ్రి ప్రభా తన జీవితంలో గైకుంటూ ప్రార్థన చేసేవారు మాత్రం కాకుండా తన కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారంగా తండ్రి వాగ్దానాన్ని అనుభవించే వారంగా, ఆ యొక్క అనుభవంలో తండ్రి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు కృప చూపించండి. ఈ ప్రార్థన జీవితం తండ్రి అనేకమైనటువంటి మార్పులు పొందుకొని నీ స్వారూప్యంలో మీరు చేసినటువంటి మాదిరి ప్రకారంగా, మీరు చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా ప్రార్థన చేయుటకు
కృప చూపించవలసిన ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.